శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞ ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? ఈ 2024 సంవత్సరం స్వస్తిశ్రీ క్రోధీనామ సంవత్సరం నుండి నేను చెప్తున్నటువంటి రాశులకు చేతిలో డబ్బు ఎప్పుడు కూడా కలకలలాడుతుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే కొత్త సంవత్సరం పడినప్పటి నుండి వారికి ఇక చేతి నిండా డబ్బు, చక్కగా చేతి నిండా పని, చేతి నిండా డబ్బు అంటారు కదా, అట్లా వరకు ఆ యోగ్యం అనేది కూడా వారికి పట్టబోతుంది. అంటే కొందరు వాళ్ళు పడేటువంటి కష్టాలకు ఆ పరమేశ్వరుడు ఎప్పుడైనా కూడా ఒకసారి అనుగ్రహం కురిపిస్తాడండి. ఇది వాళ్ళ జీవితకాలం బాగానే పనిచేస్తుంది. ఎప్పటికీ వాళ్ళు ఉన్నతమైనటువంటి జీవన విధానంలోకి వెళ్తారు, బ్రహ్మాండంగా బ్రతికిస్తారండి. అలాగా కొంతమందికి కొన్ని తెలుగు నామ సంవత్సరాలను బట్టి వారికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ సంవత్సరం, ఈ స్వస్తిశ్రీ క్రోధీనామ సంవత్సరంలో నేను చెప్తున్నటువంటి 3 రాశులండి. ఒకటి మకర రాశి, రెండోది కుంభరాశి, మూడోది కర్కాటక రాశి. గుర్తుపెట్టుకోండి, బండ గుర్తుపెట్టుకోండి. వీళ్ళకి ఎందుకంటే గత శోభకృతు నామ సంవత్సరాన్ని ఈ సంవత్సరాన్ని పోలిస్తే వాళ్ళకి ఆదాయ వనరులు పెరగబోతున్నాయని మనకు శాస్త్రం చూపెడుతుంది. దానిలో మకర రాశి వారికి గమనించినట్టయితే ఆదాయము 14గా ఉంది, వ్యయం 14గే ఉంది, రాజపూజ్యం 3, అవమానం 1గా ఉంది. అంటే ఒకటేనండి, మకర రాశిలో జన్మించినటువంటి వారు చాలా అదృష్టవంతులు అండి. ఒక విధంగా చెప్పాలంటే ఎంత అదృష్టవంతులు అంటే అంత అదృష్టవంతులు. ఎందుకంటే మకర రాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం అనేది కూడా చివరి దశలో ఉంది. చివరి దశలో ఉన్నప్పుడు మనం ఆ శనైశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి. అవునండి, ప్రసన్నం చేసుకుంటే పోతూ నీకు ఏదైనా సహాయం చేసి పోతాడు. మనం ఎవరైనా ఏదైనా ఒక మంచి పెద్ద ఐఆర్ ఆఫీసర్ ఉన్నాడు అనుకో, గవర్నమెంట్ శాఖలో పనిచేస్తున్నాడు, ఒక పెద్ద అథారిటీ, పెద్ద ఐఆర్ ఆఫీసర్స్ ఉన్నాడు. అతని దగ్గర ఒక 2-3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు పనిచేశారు అనుకోండి. వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నప్పుడు అతను ఆ జిల్లాను వదిలిపోతున్నాడు. అన్ని సంవత్సరాల నుండి కూడా అన్ని జిల్లాను వదిలిపోతున్నప్పుడు తను చేస్తున్నటువంటి ప్రతి పని అతనికి మంచిగా అనిపించింది. ఇన్ని సంవత్సరాలు తిరిగినా కూడా, ఏ రాష్ట్రంలో, ఏ దేశంకి వెళ్ళినా, ఏ జిల్లాకు వెళ్ళినా కూడా ఇంత మంచి వర్కర్ కనుక దొరకకపోతే, అతను అంత మంచి వర్క్ చేశాడు అనుకోండి, పోతూ ఏం చేస్తారంటే వాళ్ళకు ఏదైనా ఒక శాఖలో గవర్నమెంట్ జాబ్ ఇరికించి వెళ్ళిపోతారు, ఇచ్చేసి వెళ్ళిపోతారండి. అలా ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. ఆ అవకాశం కూడా ఉంటుంది. అంటే శనైశ్వరుడు కూడా తన రాశిని, అంటే ధనుస్సు రాశి వారికి, ఉదాహరణకి మకర రాశి వారికి ఏళ్ళనాటి శని పూర్తి కాబోతుంది కాబట్టి అతన్ని మేలు జరిపించి మరీ వెళ్ళిపోతాడు. అలాగా జరిపించి వెళ్ళాలంటే మీరు చేయవలసినటువంటి ఒక కార్యక్రమం ఉంది. అదే శని హోమం జరిపించుకోవాలి. ఆ శని హోమం జరిపించుకుంటే ఏమవుతుందంటే తను వెళ్తూ మీకు మంచి మేలు జరిగించి వెళ్ళిపోతారు. అంటే మీకు ఉద్యోగం రావడం కానీ, వ్యాపారం జరగడం కానీ, సంపాదించుకోవడం కానీ, ఇల్లు కట్టుకోవడం, వాహనం, ఏదైనా మీకు సకల కార్య సిద్ధి అనేది కూడా జరిపించి మీకు వెళ్ళిపోతాడు. అది మకర రాశి వారికి ఎంతో అదృష్టం అండి. అందుకే వచ్చే నెల అంటే మే మాసంలో 4వ తారీఖున శని హోమం అనేది కూడా నేను తలపెట్టబోతున్నాను. మీరు ఒక్కరు కూడా వద్దు నేను శని హోమం జరిపించుకోనని మాత్రం మీ మనసులో కూడా అనుకోకూడదు. విన్నారు కదా? ఎందుకంటే నెగిటివ్ శక్తులన్నీ కూడా మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. ఏదైనా మంచి చేద్దాం అనుకునే టైంకు అన్ని అవరోధాలు, అడ్డంకులు అన్నీ కూడా మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. వాటన్నిటిని దాటుకొని వస్తేనే మనకు అదృష్టం కలుగుతుంది. అంత ఈజీగా మనం ప్రసన్నం కాదండి, ప్రసన్నుడు కాదు శనీశ్వరుడు. అన్ని అడ్డంకులు, నీకు మంచి మోక్ష మార్గం లభించే ముందు అన్ని అడ్డంకులు, అవరోధాలను ఏర్పాటు చేస్తాడు. వాటిని తట్టుకొని గెలిస్తేనే నువ్వు ప్రయోజకుడు అవుతావు. అలాంటి వారికి ఈ టైం మంచిదండి, మకర రాశి వారికి. అందుకే నేను చెప్తున్నాను, శని హోమం అనేది కూడా తప్పకుండా పేరున తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈ శని హోమం చేయించుకోవాలని కూడా నా యొక్క విన్నపం, నా యొక్క విజ్ఞప్తి. మీరు ఎవరైతే చేయించుకుంటారో వారు చాలా అదృష్టవంతులు అవుతారండి. కాబట్టి మే 4వ తారీఖున శని హోమం జరిపిస్తున్నారు. మీరు మా దగ్గరికి రానవసరం లేదు,
దేశ విదేశాలలో ఉన్నప్పటికి కూడా మీ గోత్రనామాలు నాకు పంపించినట్టయితే నేను పెద్దగా ఫీజు అయితే ఏం తీసుకోనండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అమౌంట్స్ మీ దగ్గర నుండి ఎక్కువ తీసుకోను. జస్ట్ కెమెరామెన్కి మీ కెమెరా తీసి వీడియో షూట్ చేసి దాన్ని ఎడిట్ చేసి పంపించిన అతనికి కొంచెం అమౌంట్, పూజా సామాగ్రి తీసుకొచ్చినందుకు కొంత అమౌంట్, తర్వాత పండితులకు సంభావన కింద కొంత అమౌంట్ నేను మీ దగ్గర వసూలు చేసి ఇస్తాను. పెద్ద అమౌంట్స్ కావండి. ఇవన్నీ కూడా నేను చెప్తున్నాను, మీకు తక్కువ అమౌంట్లోనే మీకు అంతా పూర్తయి మీరు బాగుపడిన తర్వాత మా సంస్థానానికి మాకు ఏమైనా మీరు డొనేట్ చేస్తే చేసుకోండి. అది కూడా అన్నదానం కిందనే డొనేట్ చేయండి, వేరే దేనికి అవసరం లేదండి. అన్నదానానికి ఆ డబ్బు రూపంలో కూడా డొనేట్గా అవసరం లేదండి. కేవలం రైస్, బియ్యం, ఆ బియ్యాన్ని అన్నదానం కింద డొనేట్ చేయడంలో మీరు మాకు మా అడ్రస్ ఇస్తాను, ఆ అడ్రస్కే మీరు ఆ రైస్ని పంపించండి. తప్పకుండా మీకు మంచి మేలు జరుగుతుంది. అదేవిధంగా కుంభరాశి, ఈ కుంభరాశిలో పుట్టినటువంటి వారు కూడా చాలా చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1గా ఉందండి. ఇది కుంభరాశి వారికి. ఈ కుంభరాశిలో పుట్టినటువంటి వారు కూడా చాలా చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే కుంభరాశిలోనే శనీశ్వరుడు ఉన్నాడు, కుంభరాశిలోనే ఉన్నాడు శనీశ్వరుడు. ఈ 2024 సంవత్సరాన్ని కూడితే 8వ నంబర్ వస్తుంది. ఈ 2024 సంవత్సరం క్రోధీనామ సంవత్సరంలో మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, ఆర్కాధిపతిగా, మేఘాధిపతిగా కూడా శనీశ్వరుడే ఉన్నాడు. కాబట్టి అన్ని కోణాల నుంచి అన్ని విధాలుగా మీకు శ్రేయస్కరమే. ఎక్కడ కూడా ఒక 1% తగ్గకుండా మీరు దూసుకెళ్ళబోతున్నారు. సాధ్యమైతే మీ పేరుని 270 డిగ్రీస్ నుండి 270 డిగ్రీల నుండి 360 డిగ్రీల వ్యవధిలో గనక, కోణంలో గనక మీ పేరును మీరు సరి చేసుకోగలిగితే మీకు తప్పకుండా మేలు జరుగుతుంది. అందులో మకర రాశి వారి, కుంభరాశి వారికి కూడా ఏలినాటి శని ప్రభావం అనేది కూడా ఉంది. శనీశ్వరుడు కుంభరాశిలో నుండి మీనరాశిలోకి వెళ్ళిపోతున్నాడు అతి త్వరలో. కాబట్టి ఈ కుంభరాశి వారు కూడా శనీశ్వరుడు వెళ్తూ వెళ్తూ ఈ కుంభరాశి వారికి కూడా మంచి చేస్తాడు తప్పకుండా. అంటే వాళ్ళకు కూడా మంచి అభివృద్ధి అనేది కూడా తప్పకుండా కలుగుతుందండి. అదేవిధంగా ఇంకొకటి కర్కాటక రాశి వారికి కూడా అష్టమ శనితో ఇబ్బంది పడుతున్నారు. స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6గా ఉందండి. సో మకర, కుంభ, కర్కాటక రాశుల వారికి ఈ ఉగాది నుండి చేతిలో మీకు ధనము అనేది కూడా ఎప్పుడు ఎక్కువగానే ఉంటుందండి. మీకు లోటు ఉండదు, ధనానికి లోటు ఉండదు. మీరు ఎంత కష్టపడి పనిచేస్తారో దానికి రెట్టింపు పెరుగుతుంది, డెవలప్మెంట్ అవుతారు, ఆర్థికంగా నిలదొక్కుంటారు, మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్కి వెళ్తారు. చాలా చక్కటి ప్రయోజనాలు అయితే మీకు తప్పకుండా చేకూరుతాయండి. మకర రాశిలో పుట్టినా, కుంభరాశిలో పుట్టినా, కర్కాటక రాశిలో పుట్టినటువంటి వారికి చక్కటి మేలు జరగబోతుంది. ఆర్థికంగా నిలదొక్కుంటారు, వ్యాపారంలో ఉన్నతి లభిస్తుంది, విదేశీ ప్రయాణాలు జరుగుతాయి, అన్ని విధాలుగా. అందుకే వీలైతే మే 4వ తారీఖున శని హోమం జరిపించుకునే ప్రయత్నం చేయండి. ఈ శని హోమం చేయించుకోండి. మీరు మా దగ్గరికి రానవసరం లేదు, పేరు గోత్రనామాలు పంపించినట్టే మేము శని హోమం జరిపించి మీకు ఆ వీడియో అనేది కూడా మీకు అందజేస్తాం. నేను చూసేటువంటి పద్ధతులు అన్ని విధాలుగా నేను చూడడం జరుగుతుందండి. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని విధాలుగా నేను పరిశీలన చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. 12 రాశులలో పుట్టినటువంటి వారు కూడా వారు శనీశ్వరుడు కుంభరాశిలో ఉన్నప్పుడు తన స్వక్షేత్రంలోకి 30 ఏళ్ల తర్వాత వచ్చాడు కాబట్టి, శనీశ్వరుడు కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి ఇది ఒక మంచి అద్భుతమైనటువంటి ప్రయోజనం అండి మీకు. కాబట్టి ఈ ఉగాది, ఈ కొత్త నామ సంవత్సరం, క్రోధినామ సంవత్సరం, ఈ క్రోధినామ సంవత్సరం అనేది కూడా చాలా అద్భుతమైనది. చాలా మంది క్రోధి అంటేనే కోపం అని అంటారు. క్రోధి అంటే ఎదుటి వ్యక్తుల మీద కోప స్వభావం అనేది కూడా కలిగి ఉంటారు. ఈ క్రోధినామ సంవత్సరంలో అలజడులు, గొడవలు, పోట్లాటలు, ఒకరి మీద ఒకరి ద్వేషాలు, అహంతో కూడినటువంటి రాజకీయాలు, ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట. వాస్తవమే. అది కొన్ని రూల్స్ను అతిక్రమిస్తే అవి జరుగుతాయండి. ఎందుకంటే ఈ సంవత్సరం మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు. అంటే ఎవరైనా తప్పు చేసినా, ఎవరికైనా ఏదైనా ఎదుటివాడు మీద ఏదైనా
చేయాలనుకున్నా శనీశ్వరుడు మంత్రిగా సైన్యాధ్యక్షుడుగా ఉన్నాడు కాబట్టి వారి ఆటలు సాగనివ్వడు. శనీశ్వరుడే కళ్లెం వేస్తాడు. మీరు ఎవరైతే ఎప్పుడెప్పుడైతే ఎన్ని సంవత్సరాల నుండి కూడా డబ్బులు సంపాదించి ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ మోసం చేస్తూ అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారో వారికి ఈ సంవత్సరం వాళ్ళకు దెబ్బపడే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఒక్కసారి మీరు వీలైతే శని హోమం జరిపించుకొని చూడండి. శనీశ్వరుని అనుగ్రహం కలిగితే ఇక మీకు ఏ ప్రాబ్లం ఉండదండి. అందుకే ప్రతి ఒక్కరిని అందుకే చెప్తున్నారు, శనీశ్వరుని హోమం జరిపించుకోవాలి. మే 4వ తారీఖున జరిపిస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ అర్హత అనేది కూడా మీకు ఉందని కూడా నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.